హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ పంక్చుయేషన్ మార్క్స్ అండ్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్. ఇది టెట్లో ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన టాపిక్, అదేవిధంగా చాలా బేసిక్ టాపిక్ అన్నమాట. ఈ వీడియోలో పంక్చుయేషన్ మార్క్స్ గురించి, అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి అవగాహనని నేను కల్పించే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మొదటగా పంక్చుయేషన్ అంటే ఏంటో చూద్దాం. పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ సింబల్స్ used to organize writing and make the meaning clear. మనం మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి స్పష్టత మనం ఏదైనా ఒక వాక్యాన్ని చదివేటప్పుడు రావాలంటే కష్టం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం ఆ వాయిస్ని ఎక్కడ పాస్ చేయాలి, అదేవిధంగా ఎక్కడ ఎండ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా మన మాటల్లో తెలియజేయగలుగుతాం. బట్ రాసే విషయానికి వస్తే, లేకపోతే రాసినటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం చదివేటప్పుడు మాత్రం ఆ మీనింగ్ అనేది క్లియర్గా మనకు అర్థం అవ్వాలి అని అంటే మనకి కొన్ని సింబల్స్ అవసరం అవుతాయి. ఆ సింబల్స్ ఏంటియో కాదండి, పంక్చుయేషన్ మార్క్స్. దే హెల్ప్ డివైడ్ సెంటెన్సెస్, షో పాజెస్ అండ్ ఇండికేట్ ఎమోషన్స్ ఆర్ ఎంఫసిస్. చెప్పుకున్నాం కదా, ఇవి సెంటెన్స్ని డివైడ్ చేయటంలో, ఎక్కడ పాస్ చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేయటంలో, అంతేకాకుండా ఎమోషన్ని లేక ఎంఫసైజ్ చేసి చెప్పటం ఏదైనా ఒకదాన్ని, వీటన్నిటిని కూడా మనం ఒక రాసినటువంటి వాక్యంలో నుంచి అర్థం చేసుకోవాలి అని అంటే మనకి పంక్చుయేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక పంక్చుయేషన్ మార్క్స్ ఆ సింబల్స్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా 5 రకాలైనటువంటి వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేసుకుంటామండి. మొదటి రకం వచ్చేసి ఎండ్ మార్క్స్. ఎండ్ మార్క్స్లో పీరియడ్ ఉంటుంది. దీన్నే మనం, ఇది అమెరికన్ ఇంగ్లీష్లో పీరియడ్ అని అంటారు, బట్ మనం ఉపయోగించే ఇంగ్లీష్ ఎక్కువ శాతం ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ని పోలి ఉంటుంది కనుక మనం ఫుల్ స్టాప్ అంటాం. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్, ఈ మూడింటిని ఎండ్ మార్క్స్ అని అంటారు. ఇవి సాధారణంగా ఒక వాక్యానికి చివర ఉంటాయి కనుక. రెండవదిగా చూస్తే కామా అండ్ పాజ్ మార్క్స్. కామా, సెమికోలన్, కోలన్, ఎలిప్సిస్, వీటిని రెండవ కేటగిరీ కింద చేర్చడం జరిగింది. వీటిని కామా అండ్ పాజ్ మార్క్స్ అనేటటువంటి కేటగిరీలో చూస్తాం. మూడవది కొటేషన్ అండ్ అపాస్ట్రఫీ మార్క్స్. కొటేషన్ అండ్ అపాస్ట్రఫీ మార్క్స్. కొటేషన్ అనంటే ఇది వస్తుంది, అపాస్ట్రఫీ అనంటే ఇది వస్తుంది. ఇవి మూడవ రకం. ఇక నాలుగవ రకంలో బ్రాకెట్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ 3 రకాలైనటువంటి బ్రాకెట్స్. ఐదవ రకం డాషెస్ అండ్ హైఫన్స్. ఇందులో హైఫన్, ఎన్ డాష్, ఎం డాష్, అతి చిన్నది హైఫన్, ఎన్ అనే అక్షరం ఎంతైతే పొడవు ఉందో అంత ఉంటే అది ఎన్ డాష్, దీనికంటే ఇంకొంచెం పెద్దగా అంటే ఎం లెటర్ అంత పొడవుగా ఉంటే దాన్ని ఎం డాష్ అంటే హైఫన్, ఇంకొంచెం పెద్ద ఎన్ డాష్, ఇంకొంచెం పెద్ద ఎం డాష్. వీటిని డాషెస్ అండ్ హైఫన్స్ అంటారు. ఇప్పుడు ప్రతి కేటగిరీలో ఉన్నటువంటి వాటి గురించి మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. అంతేకాకుండా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ యొక్క యూసేజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదటగా ఎండ్ మార్క్స్. ఈ ఎండ్ మార్క్స్లో 3 రకాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటిది పీరియడ్, దీన్ని ఫుల్ స్టాప్ అని అంటారు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనకి చివర ఫుల్ స్టాప్ ఉంది. సో ఇది దేనికి ఉపయోగిస్తారు అని అంటే ఒక స్టేట్మెంట్ని ఎండ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మనకు బాగా తెలిసినటువంటిది. రెండవది క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. ఒక క్వశ్చన్కి చివర ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆర్ యు కమింగ్, చూసారా, క్వశ్చన్ మార్క్. మూడవది ఎక్స్క్లమేషన్ మార్క్, ఆశ్చర్యార్థకం. ఈ విధంగా ఉంటుంది ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది షోస్ సర్ప్రైజ్ ఆర్ ఎమోషన్.
సర్ప్రైజ్ని కానీ ఎమోషన్ని కానీ మనకి తెలియజేస్తుంది. అక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ని బట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వావ్, ఇక్కడ మనం చూస్తాం వావ్, దట్స్ గ్రేట్, ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ మూడిటిని ఎండ్ మార్క్స్ అని అంటారు. తర్వాత కామా అండ్ పాజ్ మార్క్స్. సో ఇక్కడ కామా, నాలుగవది. కామా యొక్క ఉపయోగం ఏంటి అని అంటే సపరేట్స్ ఐటమ్స్, సపరేట్ చేస్తున్న ఐటమ్స్ని. ఉదాహరణకి ఇక్కడ యాపిల్స్, బనానాస్ అండ్ ఆరెంజెస్. ఇక్కడ యాపిల్స్ని బనానాస్ని వేరు చేసేదానికి మనం కామా యూజ్ చేసాం. ఈ కామా ఉన్నప్పుడు మనం చదివేటప్పుడు కూడా షార్టెస్ట్ పాస్, కొంచెం కలిపి చదవకుండా కొంచెం ఆగి చదవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్. ఇది ఎలా ఉంటుందనంటే ఇలా ఉండి కిందన కామా లెక్కన ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సెమీకోలన్. కోలన్ అంటే రెండు కూడా డాట్సే ఉంటాయి. సెమీకోలన్ యొక్క యూసేజ్ ఎప్పుడనంటే జాయిన్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి సెమీకోలన్ ఉపయోగిస్తారు. ఐ కేమ్, హీ స్టేడ్. నేను వచ్చాను, ఆయన ఉన్నాడు, హీ స్టేడ్. దీనికి సంబంధం ఉంది అని మనం తెలియజేయాలి అని అంటే ఇది పెట్టాలి. ఇక్కడ సెమీకోలన్ లేదనుకోండి, నేను రావటానికి ఆయన ఉండటానికి మధ్య సంబంధం లేదు. బట్ అక్కడ సెమీకోలన్ పెడితే అర్థం ఏంటంటే ఇవి రెండు రిలేటెడ్ సెంటెన్సెస్ అని అర్థం. ఆ తర్వాత కోలన్ ఏం చేస్తుందంటే ఇంట్రడ్యూసెస్ అ లిస్ట్, ఒక లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక్కడ హీ బ్రాట్, అతను తెచ్చాడు. ఏమేం తెచ్చాడు? పెన్స్, బుక్స్, పేపర్. వీటికి మధ్యలో నేను కామాన్ పెట్టాను. అయితే అతని యొక్క లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హీ బ్రాట్, అతను ఏం తెచ్చాడు ఆ లిస్ట్ని నేను చెప్పే ముందు ఇక్కడ నేను కోలన్ యూజ్ చేశాను. ఆ తర్వాత ఎలిప్సిస్. ఇది ఏం చేస్తుంది అని అంటే 3 చుక్కలు, 3 డాట్స్, షోస్ ఒమిషన్ ఆర్ పాస్. అక్కడ మనం ఎలిప్సిస్ ఉందనుకోండి, మనం ఒక సెంటెన్స్ చదువుతూ ఉంటే అక్కడ ఏదో సంథింగ్ మిస్ అయింది అని అయినా అనుకోవాలి. లేకపోతే అక్కడ ఒక కామా కంటే కూడా ఎక్కువగా కాసేపు మనం ఏం చేసినట్టనంటే ఆ సిచ్యువేషన్లో ఆ మాట్లాడే వ్యక్తి కాస్త ఆగాడు అని అర్థం చేసుకోవాలి. వెయిట్, వాట్ హ్యాపెండ్. చూసారా, ఇక్కడ నేను వెయిట్ అని వాట్ హ్యాపెండ్ అనే దానికి సంబంధించి ఇక్కడ నేను ఆ 3 చుక్కలు విచ్ మీన్స్ ఎలిప్సిస్ని బట్టి నేను అక్కడ ఆ పాజ్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కొటేషన్ అండ్ అపాస్ట్రఫీ మార్క్స్. వీటి గురించి చూసినట్లయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 కొటేషన్ మార్క్స్ ఇలా ఉంటాయండి. షో డైరెక్ట్ స్పీచ్. ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐఎమ్ ఫైన్. మీకు తెలుసు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్ అనేది మనకి కొటేషన్ మార్క్స్లోనే ఉంటుంది. ఇంతేకాకుండా ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పేటప్పుడు కూడా మనం కొటేషన్ మార్క్స్ యూజ్ అయితే చేస్తాం, వాటిని హైలైట్ చేసే విధంగా. దట్ ఈస్ కొటేషన్ మార్క్స్. ఆ తర్వాత అపాస్ట్రఫీ అని అంటే ఇది ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్కి పైన ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ షోస్ పొజెషన్ ఆర్ కంట్రాక్షన్, 2 పదాలు. ఇది నాది, నా యొక్క, నా సొంతం అనే సందర్భంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా కంట్రాక్షన్ అంటే ఆ పదాన్ని మనం చిన్నదిగా చేసి చెప్పేదాన్ని కంట్రాక్షన్ అంట. ఈ రెండిట్లో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రవీస్ బుక్ అంటే ఇక్కడ పొజెషన్, రవి యొక్క బుక్ అని. కంట్రాక్షన్ విషయానికి వస్తే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, విల్ ప్లస్ నాట్, లేకపోతే ఈజ్ ప్లస్ నాట్. నేను ఇట్లా అంటాను, ఈజింట్ అంట. చూసారా, ఇక్కడ ఏంటి అని అంటే ఈజ్ నాట్కి కంట్రాక్షన్ ఫామ్ ఈజింట్. ఇక్కడ కూడా మనం ఏం చూస్తాం, అపాస్ట్రఫీ చూస్తాం. విల్ ప్లస్ నాట్ కూడా ఇక్కడ మనం ఏం చూస్తాం, వోంట్. ఆ విధంగా చూస్తాం. సో ఇది వచ్చేసి కొటేషన్, అదేవిధంగా అపాస్ట్రఫీ మార్క్స్. ఆ తర్వాత బ్రాకెట్స్ అండ్ పారెంథసిస్. సో ఇందులో 3 ఉన్నాయి. నెంబర్ 1 10వ వచ్చేసి పారెంథసిస్. ఇవి ఏంటి అని అంటే జనరల్గా మనకి తెలిసిన బ్రాకెట్లు. ఇవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయడానికి. హీ స్మైల్డ్, బ్రాకెట్లో ఆ నవ్వుతో పాటు ఏం చేశాడు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ థింకింగ్
చూసారా ఇక్కడ ఇది parenthesis చూసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అక్కడ యాడ్ చేసేదానికి ఉపయోగించాం. తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ అని అంటే ఇదిగో ఇలా ఉంటాయి. యాడ్ క్లారిఫికేషన్, ఒక స్పష్టతని యాడ్ చేయటం కోసం. ఎగ్జాంపుల్ హీ సెడ్, దే అంటే ఎవరు, ద స్టూడెంట్స్. సో ఇప్పుడు హీ అని చెప్పి బ్రాకెట్లో ఒక వ్యక్తి పేరు పెట్టాలంటే అప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేయాలి, parenthesis యూజ్ చేయకూడదు. ఇక తర్వాత బ్రేసెస్, వీటిని మోస్ట్లీ ఇంగ్లీష్లో యూసేజ్ ఇప్పుడు తగ్గించారు, ఎక్కువగా కూడా ప్రోగ్రామింగ్లో లేకపోతే మ్యాథమెటిక్స్కి సంబంధించి సెట్స్లో ఈ బ్రేసెస్ అనేటటువంటి వాటిని ఉపయోగిస్తాం. ఈ మూడు వచ్చేసి బ్రాకెట్స్ అండ్ parenthesisకి సంబంధించినటువంటి సమాచారం. ఆ తర్వాత డాషెస్ అండ్ హైఫన్స్, ఇందులో 3 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి హైఫన్, ఇది చిన్నది, ఎన్ డాష్, ఎన్ ఎంతైతే పొడవు ఉందో అంత ఉండిద్ది, అంటే హైఫన్ కంటే పెద్దది. ఆ తర్వాత ఎం డాష్, ఇది ఎం ఎంత ఉంటుందో అంత ఉంటుంది, అంటే ఎన్ కంటే పెద్దది. అంటే హైఫన్ ఎంత ఉంటే ఎన్ డాష్ ఎంత ఉంటే ఎం డాష్ ఎంత ఉంటుంది, అంటే వాటి లెంత్ డిఫరెన్స్ అనమాట. హైఫన్, ఎన్ డాష్ అండ్ ఎం డాష్. హైఫన్ ఏం చేస్తుంది అని అంటే వర్డ్స్ని జాయిన్ చేస్తుంది. ఉదాహరణకి ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్ అన్నాను అనుకోండి, వెల్ నోన్ 21, ఇక్కడ ఈ 2 వర్డ్స్ని కొన్ని సందర్భాల్లో మనం ఈ విధంగా 2 పదాలని కలిపేటప్పుడు హైఫన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తూ ఉండి ఆ పదం పెద్దదైంది అనుకోండి, టీచర్ అని రాయాలనుకోండి, టీఏ అని రాసి ఆ రిమైనింగ్ వర్డ్స్ ఇటు సైడ్ రాస్తాం కదా, అప్పుడు కూడా మనం అక్కడ హైఫన్ యూజ్ చేస్తాం అనమాట, అంటే జాయిన్స్ వర్డ్స్. ఆ తర్వాత ఎన్ డాష్ అనేది రేంజ్ని మనకి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 to 2020, లేకపోతే విజయవాడ టు ఒంగోలు, లేదా ఏదైనా మనం చెప్తాం కదా ఇక్కడ నుంచి అక్కడికి, అలాంటప్పుడు మనం ఎన్ డాష్ని యూజ్ అయితే చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఎం డాష్ అనేది షోస్ ఏ బ్రేక్ ఆర్ పాజ్, ఇది కూడా మనకి ఒక బ్రేక్ని, ఒక పాజ్ని ఇది ఇండికేట్ చేస్తుంది. హీ వాజ్ లేట్, అగైన్ మరలా ఆమె లేట్. సో ఈ హైఫన్, ఎన్ డాష్, ఎం డాష్కి సంబంధించి మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఎక్స్క్లూజివ్గా వీటికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆ తర్వాత ఈ పంక్చువేషన్కి సంబంధించినటువంటి సమ్మరీ టేబుల్ మనం ఒకసారి చూసినట్లయితే, నెంబర్ 1, సో దిస్ ఈజ్ ఫుల్ స్టాప్. నెంబర్ 2, క్వశ్చన్ మార్క్. నెంబర్ 3, ఎక్స్క్లమేషన్. నెంబర్ 4, కామా. ఇక్కడ ఇది ఎం డాష్, ఎన్ డాష్, హైఫన్ అయింది. parenthesis చూసారా, బ్రాకెట్. ఇక క్యాపిటలైజేషన్ అనే దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని అంటాం. సో క్యాపిటలైజేషన్ మీన్స్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ అంటే అప్పర్ కేస్ లెటర్స్. సో మనకి లెటర్స్లో 4 రకాలు ఉన్నాయి, ఇది. సో మనం 4 రకాల ఏబిసిడీలు అంటాం చూసారా. ఇది టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. టైప్ 1 అండ్ టైప్ 3 ఇవి వచ్చేసి క్యాపిటల్ లెటర్స్. టైప్ 1 అండ్ టైప్ 3 క్యాపిటల్ లెటర్స్. టైప్ 2 అండ్ టైప్ 4 వచ్చేసి స్మాల్ లెటర్స్. అంతేకాకుండా టైప్ 1, టైప్ 2 వీటిని ప్రింట్ లెటర్స్ అంటారు, అంటే ఇవి మనకి బుక్స్లో ప్రింటింగ్ వాటికి ఉంటుంది అనమాట. టైప్ 3 అండ్ టైప్ 4 వచ్చేసి వీటిని స్క్రిప్ట్ లెటర్స్ అంటారు, ఇవి రాసేదానికి ఉపయోగించారు. సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1వ రకం, 3వ రకం వచ్చేసి అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్. 2వ రకం, 4వ రకం వచ్చేసి స్మాల్ లెటర్స్. ఇట్ హెల్ప్స్ ఐడెంటిఫై ప్రాపర్ నౌన్స్, సెంటెన్సెస్ బిగినింగ్స్ అండ్ టైటిల్స్. సో ఈ క్యాపిటలైజేషన్ వల్ల మనకి ఏంటి ప్రాపర్ నౌను, ఏంటి కామన్ నౌన్ అనే విషయాలు అర్థమవుతాయి. సెంటెన్స్ ప్రారంభం అవుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. అదేవిధంగా టైటిల్స్ అనే విషయం కూడా తెలుస్తుంది. మనకు అప్పట్లో ఇంగ్లాండ్ ఒక క్రికెటర్ ఉండేవాడు, ఆ క్రికెటర్ పేరు కుక్. నిజానికి కుక్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, ఒక వర్బ్. అయితే మనం క్యాపిటల్ సి పెట్టి ఇలా రాసామనుకోండి, క్యాపిటల్ సి పెట్టామనుకో, సో ప్రాపర్ నౌన్, అది పేరు అన్నట్లుగా మనం చూడాలి.
అలా కాకుండా మనం స్మాల్ సీతో ఇట్లా రాసేసామనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ ఉద్దేశంలో రాయలేదు, అక్కడ వర్బ్ వండుతున్నాడు అన్న ఉద్దేశం. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఉదాహరణకి మన పేరే ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉందనుకోండి, క్యాపిటల్ పి ఇట్లా పెట్టి నేను ఇలా రాయాలి. నేను క్యాపిటల్ పి పెట్టాను అని అంటే ఆ వేరే వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో దేశానికి చెందిన ఏదో వ్యక్తి ఆ క్యాపిటల్ పిని చూసి వాడు ఇలా అర్థం చేసుకుంటాడు, ఈ ఇది PRADEP అనేది ఇది ఒక ప్రాపర్ నౌన్, ఇదేదో ఒక కొత్త ఇంగ్లీష్ వర్డ్ ఏం కాదు, దీని అర్థం మన డిక్షనరీలో చూడాల్సిన అవసరం లేదని తను అర్థం చేసుకోగలుగుతాడు ఎప్పుడు నేను ఆ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసి రాసినప్పుడు. అలా లేకపోతే అది ఒక ఇంగ్లీష్ వర్డ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, పాపం డిక్షనరీ కూడా రెఫర్ చేస్తాడేమో. సో కాబట్టి ప్రాపర్ నౌన్స్ ఏంటనే విషయం మనకి క్యాపిటలైజేషన్ ద్వారా తెలుస్తుంది. సెంటెన్స్ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అనేది, దీనికి సంబంధించి కూడా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు అవసరం అయితే కనుక మీరు కామెంట్లో తెలియజేయండి. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కూడా అనుకుంటా. వాక్య ప్రారంభంలో. ప్రాపర్ నౌన్స్, పేర్లు, స్పెసిఫిక్ నేమ్స్. ఇప్పుడు బాయ్ అంటే కామన్, బట్ రాము అంటే స్పెసిఫిక్గా పలానా అబ్బాయి రాము. కంట్రీ కామన్, ఇండియా. అదేవిధంగా మండే, మార్చ్. ద ప్రొనౌన్ ఐ, మీరు ఎప్పుడైనా ఐ అనే ప్రొనౌన్ వస్తే వాక్యం మధ్యలో కావచ్చు, వాక్యం స్టార్టింగ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఐ అని వస్తే కనుక ఎప్పుడు క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, ప్రొనౌన్ ఐ. టైటిల్స్, డాక్టర్ రమేష్, ద రామాయణ, ఎప్పుడైనా మీరు టైటిల్స్ వచ్చేటప్పుడు. ఫస్ట్ వర్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, మనకు తెలుసు డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కూడా కొటేషన్ మార్క్స్లో స్టార్ట్ అయ్యింది. ఆ కొటేషన్ మార్క్స్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అందులో ఉన్న మొదటి లెటర్ ఇక్కడ సి, ఇది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత క్యాపిటలైజేషన్కి సంబంధించి కరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ, చూసారా, డి క్యాపిటల్ లెటర్. మై బ్రదర్ వర్క్స్ అట్ గూగుల్, దే మెట్ ఆన్ సండే. షీ సెడ్, చూసారా కొటేషన్ మార్క్స్లో టీ క్యాపిటల్ లెటర్ వచ్చేసింది. ఆ తర్వాత క్యాపిటల్ లెటర్స్కి సంబంధించి కొన్ని కామన్ మిస్టేక్స్ చూద్దాం. హీ లివ్స్ ఇన్ ఇండియా, ఇక్కడ మీరు చూసినట్లయితే సెంటెన్స్ స్టార్టింగ్ కనుక ఇట్లా ఉండకూడదు, క్యాపిటల్ హెచ్ ఉండాలి. ఇండియా అనేది ప్రాపర్ నౌన్ కనుక ఐ క్యాపిటల్ లెటర్. ఐఎమ్ ఏ టీచర్, ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇలా ఉండకూడదు. దిస్ ఈజ్ రామ్ అని ఉండాలి, బట్ ఇక్కడ క్యాపిటల్ టీ ఉండాలి. రామ్ అనేది ప్రాపర్ నౌన్ కనుక క్యాపిటల్ ఆర్ ఉండాలి. ఆ తర్వాత స్మాల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? స్మాల్ లెటర్స్ లేక లోయర్ కేస్ లెటర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామనంటే జనరల్ నౌన్స్ లేక కామన్ నౌన్స్ అప్పుడు యూజ్ చేస్తాం. సెంటెన్స్ ప్రారంభంలో క్యాపిటల్ లెటర్స్ అని అంటే ఇంకా మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం స్మాల్ లెటర్స్ని ఉపయోగిస్తాం. అంతేకాకుండా మోస్ట్ ప్రెపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, వీటిని మనం ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లో ఉపయోగిస్తాం. ఎప్పుడు అని అంటే కనుక ఈ ఆర్టికల్స్తో సెంటెన్స్ స్టార్ట్ కాకముందు, మధ్యలో ఆర్టికల్స్ వచ్చినప్పుడు మనం స్మాల్ లెటర్సే యూజ్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ప్రెపోజిషన్స్ ఎప్పుడు కూడా నౌన్కు ముందు ఉంటాయి. వాక్యంలో ఇప్పుడు ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఆన్ అనే ప్రెపోజిషన్, దీన్ని ఎప్పుడు స్మాల్ లెటర్, టేబుల్ ముందుంది, ఎందుకంటే ఇది వాక్యం యొక్క ప్రారంభంలో లేదు అనేదాన్ని కూడా మనం గుర్తైతే పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది స్మాల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది. ఇక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. వేర్ ఈజ్ రాజు, దీన్ని కరెక్ట్. షీ లివ్స్ ఇన్ హైదరాబాద్, దిస్ ఈజ్ మై బ్యాగ్. రామ్ అండ్ సీత వెంట్ టు ఢిల్లీ. సో వీటి కరెక్ట్ ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే కనుక కామెంట్లో తప్పకుండా రాయండి. ఒకసారి మనం ఇప్పుడు దా చెప్పిందంతా కూడా ఒకసారి రీక్యాప్ చేస్తాం. క్విజ్ కూడా ఉంటుంది, వీటికి సంబంధించిన ఆన్సర్ కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. పంక్చుయేషన్ హెల్ప్స్ మేక్ మీనింగ్ క్లియర్, అవును కదా, పంక్చుయేషన్ వల్ల ఆ మీనింగ్ క్లియర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఒక రిటర్న్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ లెటర్ స్టార్ట్ సెంటెన్సెస్ అండ్ ప్రాపర్ నౌన్స్. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే రెండు సందర్భాలు, సెంటెన్స్ స్టార్టింగ్లో, అదేవిధంగా ప్రాపర్ నౌన్స్. తర్వాత క్విజ్. విచ్ మార్క్ ఎండ్స్ ఎ క్వశ్చన్, క్వశ్చన్ ఎండ్ ఎక్కడ ఉంటుంది, ఈ మూడింటికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. విచ్ మార్క్ ఎండ్స్ ఎ క్వశ్చన్, ఆన్సర్ ప్రయత్నం చేయండి. రైట్ అన్ ఎగ్జాంపుల్ యూజింగ్ అన్ ఎమ్ డాష్ను ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ రాయండి.
వేర్ డు వి యూస్ క్యాపిటల్ లెటర్స్? క్యాపిటల్ లెటర్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామనేది రాయండి. సో వీటిలో మీకు అర్థం కానిది ఏమన్నా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అందుకంటే ముఖ్యంగా ఈ హైఫన్ ఎన్-ఎం-కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలనంటే ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.